మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఒకసారి తప్పు చేయాలనుకుని జైల్లో జీవితాన్ని గడిపావు. ఇప్పుడు బెయిల్ మీద బయట ఉండి మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. నువ్వు చేసే తప్పుల నుంచి తప్పించుకోలేవు, చట్టం నుంచి పారిపోలేవు. ఇక నువ్వు మా ప్రాణాలు తీసి జీవితాంతం జైల్లో గడుపుతావు. నీ భార్య కూడా నువ్వు అన్యాయం చేసిన వాడు అవుతావు. దయచేసి అర్థం చేసుకో. ఈ పగలు ప్రతీకారాలు మర్చిపో. నీతులు చెప్పడానికి ఇది ప్రవచనాల సభ కాదు. నువ్వు చెప్పింది వినడానికి నేను నీ భక్తుణ్ణి కాదు. చూడు రాధా, అనాథగా పుట్టావు. అనుకోకుండా మురారిని ప్రేమించావు. ఇంత పెద్ద కుటుంబానికి కోడలవై ప్రశాంతంగా ఉండడం మానేసి ఊరు కోసం పేరు కోసం సేవ అంటూ లేనిపోనివన్నీ చేశావు. ఇప్పుడు చూడు, నువ్వు మాకు ఎలా శత్రువు అయిపోయావో. నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. ప్రాణాలు కాపాడుకోవడానికి నువ్వు నీతి కథలు చెప్తే నేను చెవిలో పువ్వు పెట్టుకుని వింటాననుకున్నావా? చేతిలో కత్తి పట్టుకుని వచ్చిన వేటగాడిని చంపే తీరతాను. ఇంకా మీ కథ అయిపోయింది. ఎక్కువ మాట్లాడకండి. రాధా, నమస్తే అయ్యా. నమస్తే. రాధేమైనా కనిపించదు బాబాయ్? చూడలేదయ్యా. సరే. అయ్యగారు, ఎలాగూ వీళ్ళని చంపేద్దామని డిసైడ్ అయిపోయారు కాబట్టి చచ్చిపోయే ముందు వాళ్ళ ఆఖరి కోరికేంటో అడగండి. అది తీర్చేస్తే మనం చేసే పాపంలో కొంతైనా తగ్గుతుంది. ఒరే గిరి, జైల్లో ఉరి తీస్తున్నావా? ఆఖరి కోరికేంటో చెప్పమని అడగడానికి. అయినా ఇలాంటి సమయంలో అడిగితే ఏం చెప్తారు? మురారు వచ్చే వరకు ఎదురు చూడమంటారు, లేదా మమ్మల్ని వదిలేయమంటారు. ఒరేయ్, రెండూ మనకి ప్రమాదమేరా. వీళ్ళు ఊర్లోకెళ్తే మన గురించి చెప్తారు. మురారు ఇక్కడికి వస్తే మనకి సమాధి కడతాడు. అందుకే వీళ్ళని చంపేయాలి. అంతేగాని ఆఖరి కోరికలు అడగకూడదు. ఏంట్రా, పేరెంట్ అనుకో పెళ్లికో వచ్చినట్టు నించొని చూస్తున్నారు? వేసేయండి. వెళ్ళండి రా, వెళ్ళండి. రే రుద్రప్ప, భక్తితో పాముకి పాలు పోస్తారు, అది కాపాడుతుందనుకుంటాము. కాని కాటేస్తుంది అని తెలిసినప్పుడు కనికరం లేకుండా అంతవరకు దేవుడన్న పాముని చంపేస్తాం. అదిరా ఈ జయ లక్ష్యం. నువ్వు నేను అనుకున్నది చేస్తే నీకు డబ్బిచ్చి వదిలేద్దామనుకున్నాను. నన్నే అంతం చెయ్యాలనుకుంటే నీ అంతు చూస్తాను. నువ్వు నన్ను రాధని చంపడం కాదురా, నేనే మీ అందర్నీ చంపి మీ చేతిలో రాధ చచ్చిపోయింది అని అందర్నీ నమ్మిస్తాను. రాయ్, దీని సంగతి తర్వాత, ముందు దాని సంగతి చూడండి రా.
రాధా సత్య మావయ్య ఎటు నుండి వచ్చింది? అత్తయ్య బుల్లెట్ సౌండ్. సార్ అజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళే. ఏంటి సార్ మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? ఒకసారి అజయ్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. రే చూద్దాం పదరా. సార్ ఏంటి సార్, ఏం జరిగింది సార్? అది మీరు చెప్పాలరా, వాడి ఫ్రెండ్స్ మీరే కదా. మమ్మల్ని అడుగుతారేంటి సార్, మాకెలా తెలుస్తుంది? మీరంతా శుద్ధపూసలేంట్రా? ఒకప్పుడు రౌడీ షీటర్లో జైలు నుంచి బయటకు వచ్చాక వాడు మారిపోయాడని మా వాళ్ళు కూడా చెప్పుకున్నారు. కానీ మారిపోతే వాడికి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది చెప్పండి? దందాల దగ్గర తేడా వచ్చిందా లేదా డబ్బుల దగ్గర తేడా వచ్చిందా? మీరందరూ కలిసే చేశారా? మీ గ్యాంగ్లో ఎవడో ఒకడు చేశాడా? అంటే ఏంటి సార్ మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా? మీ గతం తెలిసాక మిమ్మల్ని అనుమానించకుండా మిమ్మల్ని పిలిచి సన్మానం చేస్తారేంట్రా? మర్యాదగా ఎవరు చేశారో చెప్తే వాడు ఒక్కడే అరెస్ట్ అవుతాడు. లేదంటే మీ ఇద్దరిని స్టేషన్కి తీసుకెళ్ళి మా స్టైల్లో ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వీడి ఈ పరిస్థితికి కారణం ఎవరన్నది ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. వాడికి పరిస్థితి రావడానికి కారణం మేం కాదు సార్. మా అనుమానం ఆ నీలిమ మీద ఉంది సార్. నీలిమ అంటే అమ్మాయి. తనకి వీడికి శత్రుత్వం ఏంటి? అసలు ఏం జరిగిందంటే అవును సార్, మా అనుమానం ఆ అమ్మాయి నీలిమ మీదే ఉంది సార్. ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి సార్. నీలిమకి ఈరోజు పెళ్లి జరుగుతుంది సార్. ఆ పెళ్లి ఆపాలని వాడు ఎంతగానో ప్రయత్నించాడు సార్. బహుశా వీడికి ఈ పరిస్థితి వచ్చింది అంటే ఆ నీలిమనే కారణం అయి ఉంటుంది సార్. ఎందుకంటే వాడిప్పుడు ఎలాంటి గొడవల్లోకి వెళ్ళటం లేదు సార్. కేవలం నీలిమనే టార్గెట్ చేశాడు సార్. నిన్న కూడా ఆ నీలిమ పెళ్లి జరగకూడదు అని వాడు మాకు చాలా గట్టిగా చెప్పాడు సార్. కానీ ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చాడంటే మా అనుమానం ఆ నీలిమ మీదే సార్. సరే, ఆ నీలిమ ఎక్కడుంటుందో మీకు తెలుసా? ఊర్మిళ ఇండస్ట్రీస్ ఊర్మిళ దేవి గారు ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది సార్. ఈ రోజు పెళ్లి కూడా అక్కడే జరుగుతుంది. ఓ ఐ సీ. కానిస్టేబుల్స్ పదండి. ఓకే సార్. భగవంతుడా నన్ను కాపాడు తండ్రి. ఈ ప్రాణం కోసం వేడుకుంటున్నాను. నా కడుపులో పెరుగుతున్న ప్రాణాన్ని కాపాడు. అది ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకూడదు. దానికి తల వెంట్రుకంత అవకాశం దొరికితే మన తలరాత్రే మారిపోతాయి. ఎలా అయినా సరే దాన్ని పట్టుకోవాలి. వెళ్ళండి, వెళ్ళరా. మావయ్య, అమ్మా, అమ్మా, అమ్మా. అక్క 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 అమ్మా. ఏమైంది? జయ, అమ్మా జయ, అక్కని చూడు. జయ, అరే ఏమైంది? జయ గారు, జయ ఏమైంది? జయప్రద గారు, జయ గారు, జయ గారు, అమ్మా, జయ, అక్క లేమ్మా, జయ గారు, రాధా, రాధా, జయ గారు, రాధా, రాధా. ఒరే తమ్ముడు, అక్క. ఇంటికెళ్ళి మెడికల్ కిట్ తీసుకురా. త్వరగా వెళ్ళు. జయ,
గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనామోమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వతు విశ్వేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాగే హిర్వాగిరిమతీ ధీనామతి మహాసరస్వత్యై నమః మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః లక్ష్మీం క్షీరసముద్రాయ తనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీం భూతసమస్తదేవతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మంగళాక్షలత్రవిభోత్ప్రభేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం. భగవంతుడా, ఎన్నో ఆటంకాలు దాటి ఎన్నో అరిష్టాల్ని తట్టుకుని ఈ పెళ్లి పీటల దాకా వచ్చింది. ఇకనైనా ఈ పెళ్లి ప్రశాంతంగా జరిగేలా నువ్వే చూడు. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఓం తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం దిగాతు భేషజం షణ్ణో అస్తు ద్విపదే షం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీం అనుపగామినీం యస్యాం హిరణ్యం దేయం పురుషాణం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథం. బాబు, ఎవరైనా అడ్డుతెర పట్టుకోండి. జీలకర్ర బెల్లం పెట్టాలి. ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు. అమ్మ తీసుకోండి. ఓం సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలిత ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ఈ పెళ్ళి ఆపండి. మీ అమ్మ కడుపులు మాడిపోను. ఇదేమైనా సినిమా పెళ్ళి అనుకున్నారా? తాళి కట్టే సమయానికి తలంబ్రాలు పోసే సమయానికి వచ్చి ఆగండి అని చెప్పడానికి. ఇది నిజమైన పెళ్లి. ఎన్నో అరిష్టాలు దాటుకుని జరుగుతున్న పెళ్లిరా ఇది. ఇప్పుడు ఏం పోయే కాలం వచ్చిందని ఆపమంటున్నావు? బామ్మగారు, మీరు పోలీసులతో ఇలా మాట్లాడకూడదు. సార్, మా అమ్మమ్మ పాతకాలం నాటి మనిషండి. పెళ్లిని మధ్యలో ఆపమంటే ఆవిడ అలాగే రియాక్ట్ అవుతుంది. సరే, ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంతకీ ఈ పెళ్లిని ఎందుకు ఆపమంటున్నారు? మేడం, ఈ సిటీలో మీకున్న స్టేటస్ ఏంటో మాకు తెలుసు. మీ ఇంట్లో జరుగుతున్న కార్యక్రమానికి ఇలా నేను రావాల్సి రావడం మాకు కాస్త ఇబ్బందిగానే ఉంది. నీలిమ మీద కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ ఏంటి? అందుకే ఈ పెళ్లి జరగకూడదు. ఆమెను మేము వెంటనే అరెస్ట్ చేయాలి. జయా, జయా, జయా. ఆంటీ, మీరు కంగారు పడకండి. ముందు తనకి ట్రీట్మెంట్ చేయాలి. చేయకపోతే బ్లీడింగ్ అవుతుంది, కాబట్టి చాలా ప్రమాదం. ఎక్కడుందో వెతకండి రా. ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది. ఎక్కడ కనపడట్లేదంటన్నా. రాధా! రే రే రే, ఆగండి రా, ఆగండి. అయ్యా, రే, మురారు వచ్చేశాడు. మనం వాడికి ఎదురుపడ్డామంటే వాడిని ఏమీ చేయలేం. ముందు దీన్ని అంతు చూడాలి. ఆ బాధలో వాడు ఉండగానే వాడిని వేసేయాలి. వెళ్ళండి. సరేనయ్యా. చూడండి. ఆంటీ, మీరేం కంగారు పడకండి. ఒక పావు గంటలో స్పృహ వస్తుంది. రాధా! అయ్యా, ఇక్కడుందయ్యా. ప్లీజ్
నన్ను వదిలేయండి. కలిసొచ్చే కాలంలో అన్నీ ఇలాగే కలిసి వచ్చేస్తాయి. నిన్ను వెతుక్కుంటూ మురారి వచ్చాడు. ఇప్పుడు నేను ఇక్కడ చంపితే మురారి ఆ బాధలో ఉంటాడు. అప్పుడు వాడిని కూడా వేసేస్తాను. వాడు నిన్ను కాపాడడానికి రాలేదు. వాడి చావు వాడు వెతుక్కుంటూ వచ్చాడు. ప్లీజ్ నన్ను వదిలేయండి. ఎరా తెచ్చావా? తెచ్చానయ్యా. పట్టుకోండ్రా. అలాగే అయ్యా. వద్దు. లేపడరా, లేపడే. వెళ్ళు, వెళ్ళి నీ వాణ్ణి కాపాడమని చెప్పు. విషం తాగాను, కాసేపట్లో నేను నాలో ఉన్న ప్రాణం కూడా గాల్లో కలిసిపోతుందని చెప్పు. వెళ్ళి చెప్పు. అదేంటండి, తనకి చిన్న అవకాశం దొరికినా మన ప్రాణాలు పోతాయని చెప్పారు. మరి ఎలా వదిలేశారండి? ఇప్పుడు ఆ మురారి రాధను చూస్తే ఆమెను కాపాడడంతో పాటు మిమ్మల్ని కూడా అంతం చేస్తాడు. అది మర్చిపోయారా? మీ పక్కన ఉన్నందుకు నన్ను కూడా చంపేస్తాడు. చెప్పాను కదరా, ఈ రుద్రప్ప డిసైడ్ అయ్యాడంటే దానికి 100 లెక్కలుంటాయి. దాని నోట్లోకి వెళ్ళింది అత్యంత భయంకరమైన విషం. అది పేగుల్ని కొరుక్కుంటూ దాని ప్రాణాలు తీస్తుంది. ఏడుస్తున్న దాన్ని చూసేసరికి మురారికి పిచ్చెక్కిపోతుంది. అటు దాన్ని రక్షించుకునే బాధలు, ఇటు నా మీద పగ తీర్చుకునే కోపంలో ఉంటాడు. అప్పుడు మురారిని నేను వేసేస్తాను. ఇన్నాళ్ళు నేను అనుభవించిన పగకి ఈ క్షణం నాకు సమయం దొరుకుతుందిరా. రాయ్ పదండ్రా. రాధా, అమ్మ చెల్లెమ్మా. రాధా, రాధా మాట్లాడరాదా? అసలు ఎందుకు బయటకు వచ్చావు? నేను చెప్తూనే ఉన్నాను కదా, మాట్లాడరాదా, మాట్లాడరాదా? దున్నపోతులా మేపాను. రే వాడిని ఒక్కడైనా చంపండి రా. మురారి, 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 నీకు దండం పెడతాను. రాధా, రాధా, నీకు కాదు, నేనున్నాను. మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. బతకనండి. వాడు విషం తాగించాడు. రే రుద్రప్ప, ముందు నన్ను అమ్మవారి గుడి దగ్గరికి తీసుకెళ్ళండి. ఆ
తల్లిని వేడుకోవాలి. నా ప్రాణం పోయిన అమ్మవారితో నా కడుపులో ఉన్న బిడ్డని కాపాడమని అడుగుతాను. మిమ్మల్ని వేడుకుంటున్నా. నేను కన్ను మోసిన మట్టిలో కలిసిపోయిన నా బిడ్డని అనాథగా వదిలేయకండి. నా బిడ్డని చేరదీస్తానని నాకు నాకు మాట ఇవ్వండి. నాలాంటి దౌర్భాగ్యురాలి కడుపున పుట్టబోయే బిడ్డ అనాథగా మిగిలిపోకూడదు. ఎవరి రక్తమో తెలియని వాళ్ళలాగా సమాజంలో మిగిలిపోకూడదు. వాళ్ళ తండ్రి ఎవరో నాకు తెలియకపోయినా నా బిడ్డని కాపాడుతానని మాట ఇవ్వండి. ఆంటీ, రాధికి ఆడపిల్ల పుట్టింది. రాధా 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 రాధా